రవిప్రకాష్ సిలికానాంధ్ర సంజీవిని వైద్యాలయంలో పూర్తిగా అత్యాధునికమైనటువంటి పరికరాలతోటి డయాలసిస్ నిరుపేద కుటుంబాలకు కానివ్వండి, లేకపోతే కనుక వారికి దూరాభారం అయిన తర్వాత ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా మన రవిప్రకాష్ సిలికానాంధ్ర సంజీవిని వైద్యాలయంలో డయాలసిస్ని ఉచితంగా చేయడం సేవలు అయితే అందించడం అయితే జరుగుతుంది. మీ పేరేంటండి? ఎక్కడి నుంచి వచ్చారు? కొడాలండి. మీరు ఎంతకాలం నుంచి ఇక్కడ డయాలసిస్ చేయించుకుంటున్నారు? 1.5 year నుంచి. 1.5 year నుంచి ఇక్కడ డయాలసిస్ చేయించుకుంటున్నాను. విజయవాడ వెళ్ళి రావడానికి ఖర్చు ఎక్కువ అవుతుంది, ప్లస్ మళ్ళీ 4,000-5,000 డయాలసిస్ ఖర్చు అవుతుంది. దానికి పే చేయలేక ఇక్కడికి వచ్చి ఫ్రీగా డయాలసిస్ అనేది చేయించుకుంటున్నాను. అది కాదు మా ఊరికి దగ్గరలో ఉంది, అందుకని ఇక్కడ రావడం జరిగింది. 1.5 year నుంచి ఇక్కడే ఏ రూపాయి పెట్టకోకుండా ఇక్కడే డయాలసిస్ చేయించుకెళ్తున్నాను. థ్యాంక్స్ ఫర్ సంజీవిని హాస్పిటల్. మరొక పేషెంట్ దగ్గరికి వెళ్ళి మనం అడిగి తెలుసుకుందాం. నా పేరు ఉషా అండి. 3 months అవుతుంది. విజయవాడలో చూపించుకుంటున్నాను. విజయవాడలో 3,000 అట్లా అవుతుంది పర్ డేకి. వచ్చే వారాన్ని వీక్లీకి వచ్చి 3 సార్లు చేయించుకున్నాను. అక్కడ ఖర్చు ఎక్కువ అవుతుందని ఇక్కడ మాకు పామర్లో ఉంటాను. మేము పామర్కి సంజీవిని హాస్పిటల్ కూచిపూడిలో చేయించుకుంటున్నానండి ఇప్పుడు ప్రస్తుతానికి. మన రవిప్రకాష్ సిలికానాంధ్ర సంజీవిని వైద్యాలయంలో వారానికి 3 సార్లు డయాలసిస్ చేయించుకునేటువంటి పేషెంట్లకి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా, అంటే దాదాపుగా నెలకి 15,000 రూపాయలు ఓన్లీ డయాలసిస్కి వాళ్ళ యొక్క జీవితంలో ఖర్చు పెట్టినటువంటి పరిస్థితిని వాళ్ళకి ఏ విధమైనటువంటి ఖర్చు లేకుండా పూర్తి స్థాయిలో అత్యాధునికమైనటువంటి పరికరాలతోటి మనము వీళ్ళకి వైద్యం అయితే అందించడం జరుగుతుంది. మరెంతో మంది వచ్చినా సరే ఇక్కడ సేవలు అందించడానికి మేము పూర్తి స్థాయిలో రెడీగా ఉన్నామని చెప్పి తెలియజేసుకోవడంలో ఏమాత్రం కూడా మేము అతిశయోక్తి లేదు. ఇక్కడికి వచ్చిన వారి అందరికీ కూడా డబ్బు చూసి జబ్బు నయం చేయాలి కాదు, జబ్బు నయం చేసి వారి కళ్ళల్లో ఆనందం చూడాలనే ఒకే ఒక ఆశయంతో సిలికానాంధ్ర ఒక అడుగు ముందుకు వేస్తూ ఈరోజు మీ అందరికీ తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తున్నాం. దయచేసి ఇక్కడ ఈ చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ కూడా డయాలసిస్ చేయించుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా మేము ఇక్కడ వైద్యం చేయడానికి మేము రెడీగా ఉన్నాం. చేయించుకోవాలని చెప్పి అందరినీ కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.